హాయ్! హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సంక్రాంతి పండుగ ఇవన్నీ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియో ఏంటి అనంటే, భోగి ముందు రోజు, భోగి రోజుకి కావాల్సిన కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికైతే నేను మా చెల్లి వెళ్ళామన్నమాట బయటికి. భోగి ముందు రోజు నైటే ముగ్గది వేసేస్తున్నాము. సో, చాలా ప్లేసెస్‌లో సంక్రాంతి రోజు వేస్తారంట. మా చెల్లి చెప్పింది. లేదులే ఇక్కడ భోగి ముందు రోజే వేస్తారని చెప్తే వేసేస్తుంది తను ముగ్గు. ఫెస్టివల్స్ ఏవైనా వస్తున్నాయనంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ కాస్ట్ అనేది పెరిగిపోతున్నాయి కదా! భోగి రోజు మెయిన్ రేగిపళ్ళు కదా! రేగిపళ్ళు కాస్ట్ అయితే హాఫ్ కేజీ 200 రూపీస్ చెప్పారు. మీ ప్లేస్‌లో కూడా అంతే ఉందా కాస్ట్? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఏ కావ్య, నీకోసం చూసావా దోమలు కొట్టకుండా పొగ ఎలా పెట్టాను? దోమలు నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. భోగి రోజుకి కావాల్సిన కర్రలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం భోగి మంటకి. లాస్ట్ ఇయర్ లాగా లేట్గా కాకుండా ఈసారైనా తొందరగా వెయ్యాలి అని. 8కి స్టార్ట్ చేసాం ముగ్గు వేయడం. సో, మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ అలా 11 అయితే అయ్యింది ముగ్గు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడ సర్కిల్ ముగ్గు కనిపిస్తుంది కదా! ఈ మధ్యలో భోగిమంట వెయ్యాలంట. సో, అందుకని అలా ముగ్గు వేసాము. సో, ఇక్కడొచ్చేసరికి ఇలా ఉంది. మా ఇంట్లో ఉన్న ఈ ఆవు పేరు శ్రావణి అండి. సో, ఈ శ్రావణికి మా సమీర్ గాడు పసుపు, కుంకుమలయన్నీ రాస్తున్నాడనమాట. సో, ఇక్కడ భోగిమంటలో నీళ్లు మరగబెట్టుకోవడం తెలుసు. అందరం అదే చేసి తలస్నానం అది చేస్తాం. ఏంటి అనంటే శ్రావణి కోసం దానా ఉడకపెడుతున్నాడు. చాలా గ్రేట్ కదా! భలే ఆలోచిస్తాడు వీడు అసలు ఇన్నోవేటివ్‌గా. ఈ వీడియోస్‌లో నేను ఎక్కడ కనిపించలేదు కదా! జస్ట్ వీడియోస్ తీస్తూ ఉండిపోయావా రాధిక అని అనుకుంటారేమో. అదేం కాదండి. వీడియోస్‌లో నాకు ఇప్పుడు కనిపించడానికి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించి నేను ఎక్కడ కనిపించలేదు. భోగి రోజు భోగిమంటలో పిడకలు వేస్తారు కదా! ఇంక దానికోసం మా చిచ్చర పిడుగులు ఇద్దరు రెడీ అయిపోయారు భోగిమంటలో పిడకలను వేసి కాల్చేయడానికి. ఎన్ని లక్షల పాపాలు చేశాడో ఏంటో. పిడకల్ని భోగిమంటలో వేస్తే చేసిన పాపాలు పోతాయనంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మా సమీర్ అంటున్నాడు. మీకు తెలిస్తే నాతో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి భోగిపళ్ళు వేయడానికైతే రెడీ చేస్తున్నాము. ముఖ్యంగా ఆడపిల్లల్ని రెడీ చేయాలనంటే ఎంతమంది కావాల్సొస్తారో. అదే మగపిల్లలైతే చూసారా వాడెంత బాగా రెడీ అయిపోయాడో. చక్కగా వితిన్ సెకండ్‌లో అయిపోతుంది. మగపిల్లల్ని రెడీ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఈ ఆడపిల్లలతోనే మనకి టైం అంతా అక్కడే తినేస్తుంది. సో, ఇక్కడ రెడీ చేసేసి ఇద్దరిని కూర్చోపెట్టేసి ఇక భోగిపళ్ళ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసేసాము. ఇక ఇక్కడి నుంచి మ్యూజిక్‌నైతే యాడ్ చేసేస్తాను. చూసేయండి.